శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి కోరికను మన్నించి ధారణా బ్రహ్మరాక్షసులు, ప్రవచన కిరీటి, అమెరికా అవధాన భారతి వంటి ఎన్నో బిరుదులు పొందిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గురువుగారు విచ్చేశారు. గురువుగారు ఇప్పటి వరకు 300కు పైగా అష్టావధానాలు, 8 అర్ధశత, శత, ద్విశతావధానాలు, 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు 750 పద్యాలను ధారణ చేసి మహాసహస్రావధానిగా పేరు పొందారు. అదేవిధంగా 1116 పద్యాలు గల స్వీయ కావ్యం సాగరఘోషను ఏకధాటిగా 8 గంటలలో ధారణ చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. గురువుగారు దేశ దేశాలను తిరుగుతూ ఛలోక్తులు ప్రయోగిస్తూ నేటి యువతను ఆకట్టుకునే విధంగా అందరిలోనూ చైతన్యాన్ని నింపుతూ వివిధ అంశాలపైన ప్రసంగిస్తూ ఉంటారు. అటువంటి వారిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గురుగారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య సగౌరవముగా వేదిక మీదకు ఆహ్వానించడానికి మా తాతగారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఆనంద్ గ్రూప్ వారి బ్రహ్మానందం గారు ఒక 2 విషయాలు మాట్లాడారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ఆనంద్ గ్రూపుల ఆత్మీయ సమ్మేళనానికి, గురువుగారి ప్రవచనానికి, అందరికీ వచ్చినటువంటి ఆత్మీయులకి, శ్రోతలకి అందరికీ కూడా మా ఆనంద్ గ్రూపుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆనంద్ గ్రూపులు అనేది 2016లో మార్చిలో ప్రారంభించడం జరిగింది. దానికి 2 కార్యక్రమాలు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఉచితంగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మ్యాట్రిమోనియల్స్, దాని తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాలు యొక్క చక్కగా అందరికీ ఉచితంగా అందచేయాలనే సంకల్పంతో ఈ గ్రూపులు ప్రారంభించడం జరిగింది. 2016 నుంచి ఇప్పటిదాకా నడుస్తున్న 2016లో 10 మంది మెంబర్స్తో ప్రారంభించిన ఈ గ్రూపు ఈరోజు 1100 మంది మెంబర్స్ దాకా ఈరోజు మాకు గ్రూపుల్లో సభ్యులంతా ఉండడం జరిగింది. ఇంచుమించుగా మాకు 1000-1200 మధ్యలో ఈ 5-6 సంవత్సరాల్లో కూడా వ్యవహారాలు కూడా చాలామందికి మా గ్రూపుల ద్వారా జరగడం జరిగింది. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగి ఈ గ్రూపుకి సపోర్ట్గానే మేము ఈ మ్యాట్రిమోనికి సంబంధించి రుక్మిణి కళ్యాణం, రామాయణంలోని బాలకాండ, 73వ సరిగా సీతాకళ్యాణ ఘట్ట పారాయణ కూడా ఉచితంగా సర్వీసులు మెంబర్స్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఊరికే సహకారం, అంటే అంత అయిపోతుందని కాదు, బట్ సహకరించాలనే ఉద్దేశం. అది కూడా ఒకవైపు రుక్మిణి కళ్యాణం, మరోవైపు ఈ సీతాకళ్యాణ ఘట్ట పారాయణ, ఇవన్నీ కూడా ఉచితంగా మనం ఏర్పాటు చేస్తున్నాం ఎప్పటికప్పుడే. ఈ సంవత్సరం జూలై 2వ తారీఖున మనం కోనసీమ ద్రావిడ సంఘంలో రుక్మిణి కళ్యాణం చేసినప్పుడు మన గురువుగారి అబ్బాయి గురజాడ గారిచే కూడా మన ప్రవచనం కూడా మనందరం కూడా విన్నాం అప్పట్లో. ఆ తరువాత ఈ మధ్యన ఆధ్యాత్మికంగా భాద్రపద మాసంలో మన 8వ తారీఖున, సెప్టెంబర్ 8వ తారీఖున వేద సభ అందరికీ లోక కళ్యాణం కోసం 35 మంది గణపతులతోటి
చిక్కడపల్లి కోనసీమ ద్రావిడ సంఘంలో కూడా నిర్వహించడం జరిగింది. ఈ వివాహాల్లో అందరికీ కూడా ఒక చిన్న సమస్యగా ఉంది జాతకాల గురించి. దాని గురించి మన డాక్టరేట్ పట్టా పొందినటువంటి PhD చేసినటువంటి వడ్లమాడ రవిచంద్ర గారి చేత ఇప్పటిదాకా మీకు అందరికీ కూడా ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడం కూడా జరిగింది. కలియుగంలో మనకి దేవుడు కనిపించాడు. కృతయుగంలో ద్వాపరయుగం దాకా దేవుడు ప్రత్యక్షంగా తపస్సు చేస్తే కనిపించాడు తప్పించి కలియుగంలో మనకి దేవుళ్ళు ఎవరు ప్రత్యక్షంగా కనిపించారు. ఆ కలియుగంలో కొంతమంది మహానుభావులు ఉన్నారు, స్వామీజీలు, ప్రవచనకర్తలు. దానిలో మన మహాశాస్త్రావధాని పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మన గరికపాటి నరసింహారావు ఒకరు. అంచేత ఆయన చెప్పినటువంటి సందేశం మనందరం కూడా మీరందరూ కూడా శ్రద్ధగా వినండి, అందరూ పాటిద్దాం. సాధ్యమైనంత మటుకి తప్పకుండా అందరూ పాటించి మీ అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గురువుగారి ప్రవచనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సభ్యులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమం ఆదర్శ దాంపత్యం కేశవనామాలు ఆధారంగా ఆచమన ప్రక్రియ ఆధారంగా మనం నిరూపిస్తాం. ఒక వినూత్నమైనటువంటి ప్రసంగం ఇది. నేను ఈ ప్రసంగాన్ని ఇక్కడే మొదటిసారి చేస్తూ ఉన్నాను. మన పూజా పురస్కారాల్లో మనం ఆచమనానికి కేశవనామాలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. దాంట్లోనే ఆదర్శ దాంపత్యం అంతా ఉంది. మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఆచారాల్లో అంతరార్థాలు తెలుస్తాయి. ఆదర్శవంతమైన జీవితం మొత్తం గడపగలుగుతాం. హరి ఓం. మాతృదేవోభవ. చోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. అమ్మ తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. లేచున్మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. లేచున్మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. ఈ ఏచన్సాగిన దేహబంధములనెంతే చీల్పగా. ఈ ఏచన్సాగిన దేహబంధములనెంతే చీల్పగా. తీవ్ర నారాచముల్భవదీయ పాదయుగమే. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రములను. లేచున్మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. ఈ ఏచన్సాగిన దేహబంధములనెంతే చీల్పగా. తీవ్ర నారాచముల్భవదీయ పాదయుగమే. రాజీవ జీవ ప్రభా. తల్లిని కానీ తండ్రిని కానీ మనం చూడగానే మనస్సు తరంగంలాగా పైకి లేవాలి. ఒక ఆనంద తరంగం మనస్సులో పైకి లేవాలి, ఉద్భవించి పైకి లేవాలి. జీవితమే ఒక తరంగం. సృష్టి అంతా కలిపి సముద్రం, అందులో మన జీవితం ఒక తరంగం. అంతకంటే దానికి పెద్ద యోగం ఏం లేదు. ఈ సృష్టి అంతా కలిపి ఒక సముద్రం, అందులో జీవుడు మన జీవితం ఒక తరంగం అంతే. ఈ తరంగం పైకి లేవాల్సింది ఎందుకు అంటే తల్లిదండ్రులను చూడగానే ఆ తల్లిదండ్రులని లక్ష్మీనారాయణులుగా, పార్వతీ పరమేశ్వరులుగా, పార్వతీ పరమేశ్వరులుగా, రుక్మిణీకృష్ణులుగా భావించడం మన సంప్రదాయం. అందుకనే పెళ్ళిళ్ళలో ఇప్పటికీ ఎవరైనా పెద్ద దంపతులు వస్తే కాస్త వృద్ధ దంపతులు పార్వతీ పరమేశ్వరులు వచ్చారు, ముందు తాంబూలం వారికి ఇవ్వండి అంటారు, ముందు నమస్కారం వారికి చేయిస్తారు. పిల్ల మెడలో తాళి కట్టే ముందు ఆ తాళిని ముత్తైదువులు అందరి మెడల్లో కాస్త ఇలా తగిలించి మళ్ళీ అక్కడికి తీసుకెడతారు. ఎందుకంటే వారి ఆశీర్వచనం వల్ల వారి సౌభాగ్యం వీరికి రావాలని. దాంట్లో ఉద్దేశం ఊరికే సాంకేతికంగా మామూలుగా మంగళసూత్రం అక్కడ పెట్టినట్టు తీసినట్టు కనిపిస్తుంది. అందులో ఎవరైనా ఓ ముత్తైదువు కోపం కూడా రావచ్చు, నా మెడలో పెట్టలేదు అని. ఇవే కాస్త మధ్యలో పనిచేసే ఆహాలంటే అలాగే ఉంటాయన్నమాట. అసలు ఇది ఎందుకో తెలుసుకుంటే నా మెడలో పెట్టలేదు, నీ మెడలో పెట్టారు, ఈ గొడవ ఉండదు. దాని ఉద్దేశం ఏమిటంటే ఆవిడ మంగళసూత్రం అక్కడ తీసుకొచ్చి ఆవిడకి తగిలించి ఇక్కడ పెట్టినంత మాత్రాన్ని ఏదో స్థిరంగా కాపురం ఉంటుందని కాదు. అక్కడ ఆవిడ అప్పటికే 50 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసిన ముత్తైదువు. ఆ లక్షణాలు అలవాటు చేసుకుంటే మనం కూడా చిరకాలం కాపురం చేస్తాం. ఆచార సంప్రదాయాల్లో మనం దెబ్బతినేది ఎక్కడ అంటే సాంకేతికతను పట్టుకుంటాం, సంస్కారాన్ని వదిలేస్తాం. ఆ టెక్నికల్ అంటారా, టెక్నిక్ ఒకటి పట్టుకుంటాం.
ఏదో స్మార్ట్ ఫోన్లో పట్టుకున్నట్టు ఈ యాప్ డౌన్లోడ్ బ్రతుకంతా డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు ఈ యాప్లతోటి. ప్రతిదీ మనకి డౌన్లోడ్ అవసరమా? వాడు ఏవో డబ్బాలు అక్కడ పెడతాడు, 100 డబ్బాలు, కిరాణం కొట్లో డబ్బాలాగే. ఆ డబ్బాలన్నీ మనకు అవసరమా? ఇది ఆలోచించుకుంటే బతుకు మన చేతుల్లో ఉంటుంది. వివాహ జీవితం ఇవాళ సమస్య ఎందుకైంది అంటే అవగాహనాలోపం ప్రధానం. ఆ అవగాహనాలోపానికి విద్యా విధానం ప్రధాన కారణం, పెంపకంలో ప్రధానమైన కారణం ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఆధారంగా నాకేమనిపించింది అంటే ఈసారి బ్రహ్మానందం గారు నన్ను అడగగానే ఒక కొత్త ఆలోచన. సరే, ఎలాగో మన ఆచారాల్లో సంప్రదాయాల్లో ఏవో పూజలు పురస్కారాలు చేస్తాం, అన్నిటికీ కేశవనామాలు ముఖ్యం కదా. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనకుండా ఏం చెయ్యం కదా. 24 నామాలు ఉన్నాయి, ఊరికి ఇవి నామాలేనా? ఇవి ఏమి పలికే నామాలా, పెట్టుకునే నామాలా, ఏమిటివన్నీ అని కాస్త దాని మీద దృష్టి పెట్టి వాటి అంతరార్థం మీదకి ఒక్కసారి సూక్ష్మబుద్ధిని, సరస్వతి కటాక్షం వల్ల ఉన్నటువంటి సూక్ష్మబుద్ధిని ప్రసరింపజేయగానే భగవంతుడి దయ వల్ల అపూర్వమైనటువంటి అర్థాలన్నీ తోచాయి. దాన్ని వేళ మీ ముందు ఉంచుతాను. ఎంతవరకు సమంజసంగా ఉంటాయో మీరే ఆలోచించండి. దానికి ముందు మా అమ్మ ప్రార్థన చేసి ఆవిడ ఆశీర్వచనాన్ని నేను కోరాను. ఎందుకంటే సాధారణంగా అనేక రకాల మనకి నమ్మకాలు ఉన్నాయి, సరే గ్రహస్థితులు ఉన్నాయి, జాతకాలు ఉన్నాయి, అన్నీ చూస్తున్నాం. ఇవాళ జాతకాల పట్టుదల ఇదివరకు కంటే బాగా ఎక్కువైపోయింది. ఇంకా ఇదివరకు చాలా తక్కువ. ఓ నక్షత్రం వాళ్ళకి పెళ్లి చేయొద్దు అంటారు. మా అమ్మ నాన్నది ఒకే నక్షత్రం. మా తాతగారు ఘనపాఠి, మా అమ్మ తండ్రి అంతకంటే గొప్పపాఠి. మరి వీళ్ళిద్దరూ ఏమార్గం చేశారు? వాళ్ళు హాయిగా ఉన్నారు, కాపురం బాగానే ఉంది. మేము 9 మందిని పుట్టాను, నేను 9వ వాడిని. 9వ వాడు కూడా మహాసహస్రావధానం అయ్యేలాగా పద్మశ్రీ పురస్కారం పొందేలాగా తీర్చిదిద్దింది ఆ తల్లి. ఏమి ఇబ్బంది రాలేదు. ఇక్కడ ఎక్కడ ఒక నక్షత్రం అనేది అడ్డం రాలేదు. అంచేత అది తీసేయవలసిన విషయం కూడా కాదు, ఆలోచించవలసిందే. నక్షత్రాలను బట్టి స్వభావాలు ఉంటాయి, ఆ స్వభావాల ప్రకారం ప్రవర్తిస్తారు, సహజమే. కానీ అది ఎంతవరకు ఎండ కాసినట్టే వాన కురిసినట్టే నక్షత్ర స్వభావాలు ఉంటాయి. వాటి నుంచి మనం గాఢమైన ప్రయత్నంతో తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మనస్సులో ఉండేటువంటి స్థిర సంకల్పం, అన్నిటికీ మించి భగవద్భక్తి ప్రతి ఏ రకమైన దుష్ట గ్రహస్థితి నుంచి అయినా మన కాపాడుతుంది. దంపతులకు ముందు ఉండవలసింది భగవద్భక్తి. తమ ఇష్టదైవంగా ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి సంబంధించిన పురాణ కథలు చదివి వారి జీవితాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుందుకే మనకి వ్రత కథలు, నోములు అన్నీ ఏర్పడ్డాయి. అందుకే మనం ఏం పూజ చేసినా సరే ముందు కాస్త ఆ నామం పలకాలన్నా ఏం చెయ్యాలన్నా ముందు ఆచమనం చేయాలంట. ఆచమనంలో ఉద్దేశం ఏమిటంటే భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి ఎప్పుడు హిందూ ఆచారాల్లో. ఆచమనంలో భౌతికం ఏమిటంటే అంతవరకు కాస్త గొంతు ఏమైనా తడైరిపోయి ఉంటే ఈ ఆచమనం వల్ల కాస్త తడుస్తుంది. ఆయన కేశవ అంటే కేశవ అంటారు, లేదా కే అని మధ్యలో త్రేణుపు వచ్చి శవ అంటాం. ఈ త్రేణుపులు, తుమ్ములు, దగ్గులు అప్పుడు రాకూడదంటే ముందు ఆచమనం చేయాలి. కాస్త గొంతు లోపలికి ఓ చుక్క నీళ్లు పడితే మాట స్పష్టంగా వస్తుంది. మాట స్పష్టంగా రానప్పుడు మంత్రం ఏం చెబుతాడు? అందుకని అదొకటి భౌతిక ప్రయోజనం. మానసికం అనుభూతి ఏమిటంటే ఆచమనం కూడా ఇలా భార్యలాగా పక్కన భార్యలా పొయ్యాలి, ఉద్ధరణతో ఈయన ఆచమనం చెయ్యాలి. ఇదొక అనుభూతి. నీ సహకారం లేదే నేనేమీ చేయలేను అని ఆవిడ కనీసం చెప్పడం, ఆవిడ యుగో అక్కడికి సాటిస్ఫై అవుతుంది. ఇంగ్లీషులో చెప్పాలంటే నేను ఉన్నాను ఇక్కడ. సరే, ఈయనకు కూడా కాస్త అర్థం అవుతుంది. ఎలాంటి చోటైనా భార్యకి విలువ ఇవ్వకపోతే ఎలాగా అనుకుంటాడు. ఇక ఆధ్యాత్మికంగా చాలా గొప్ప అర్థం ఉందండి ఆచమన ప్రక్రియ. సంసారం బాగుండాలంటే ముఖ్యంగా ఈ ఆచమన ప్రక్రియ ఒకటే అర్థమైతే చాలండి. అది వివాహానికి ముందే పిల్లలకి బాగా అర్థమయ్యేలా చెయ్యాలి మనం. ఇవాళ సాంకేతికత పెరిగిపోయి, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోయి, రకరకాల సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన సందర్భంలో ఇది మరింత అవసరం. ఈ ఆచమన ప్రక్రియను చూడండి సరిగ్గా. ఇది పూర్తిగా చెయ్యి తెరిచినట్టు ఉండదు, తెరవడం కాదు, అది అలాగనే మూసినట్టు ఉండదు. సరిగ్గా ఏదో సగం మూసి సగం తెరిచినట్టుగా ఉంటుంది. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. సరిగ్గా ఈ 2 వేళ్ళు పూర్తిగా మూసాం, ఈ వేలు సగం మూసాం. ఈ 2 వేళ్ళు పూర్తిగా తెరిచాం, ఈ వేలు సగం తెరిచాం. 2.5 మూసాం, 2.5 తెరిచాం. ఇక్కడ చూసుకుని ఇలా పెట్టి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ
అని 3 సార్లు ఆచమనం చేసి అక్కడి నుంచి గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషి కేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ అధోక్షిజ పురుషోత్తమ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః అని మొదలుపెట్టాం. ఇందులో గమనించండి, ఈ ఒక్క విషయం అర్థమైతే హైందవ ధర్మం అంతా, భారతీయ సంస్కృతి అంతా ఎక్కడ నిక్షిప్తం చేశారో, మన ఋషులు బిగించిన మేకు బిగింపు ఏమిటో అర్థమవుతుంది. లోకంలో 3 రకాల సంస్కృతులు ఉన్నాయి ప్రపంచం అంతా గమనిస్తే. ఒకటి బహిరంగ సంస్కృతి, అమెరికా వాళ్ళది అదే పద్ధతి, ఐరోపా దేశాల్లో సుమారుగా అదే పద్ధతి, అంతా బహిరంగ సంస్కృతి. అంటే వాళ్ళు దేన్ని దాచుకోరు, అన్నీ చెప్పేస్తారు. కుటుంబ విషయాలు లేదు, ఆ విషయాలు లేదు, ఈ విషయాలు లేదు అని చెప్పేస్తారు. ప్రతిదీ బయటికి లాగుతారు. దాన్ని కూడా ఏదో సామాజిక బాధ్యత అన్నట్టుగా భావించేస్తారు. ఇంకా రకరకాలుగా ఉంటాయి. అమెరికాలో ప్రతిదీ బహిరంగం, ఏది చెప్పడానికి మొహమాట పడ్డు. ఒక భార్యాభర్తకు ఏదైనా అందులో భర్తకో భార్యకో ఏదో పెద్ద బహుమతి వచ్చిందనుకోండి, వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేశారనుకోండి, పక్కన కూర్చున్న భార్యని ఏమీ మొహమాట పడకుండా షీ ఈజ్ మై థర్డ్ వైఫ్ అంటాడు. 2 అయ్యారు ముందని అర్థం. మనమైతే బెక్క చచ్చిపోతాం చెప్పడానికి, నిజమైనా సరే చెప్పలేము, ఎందుకు ఆ విషయం అనుకుంటాం. ఇదే దాచుకోవడానికి బయట పెట్టడానికి తేడా. నేను ఎవరు అడగలేదు కదా ఎన్నో వైఫ్ అని, అక్కడ పక్కన కూర్చుందంటే వైఫ్ అని మాకు తెలుసు, అది కూడా నువ్వు చెప్పక్కల్లా, ఏదో 2 మాటలు చెప్తే ఈ థర్డ్ వైఫ్ దేనికంటే ఏం వై సీక్రెట్ అంటాడు. అది బహిరంగ సంస్కృతి. ఆవిడ కూడా అంతకంటే గొప్పగా సిగ్గుపడిపోతూ షీ ఈజ్ మై 4th హస్బెండ్ అంటుంది. నమశివాయ. ఆవిడకు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, వెనక 4 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇక పెళ్ళి అన్నదానికి అర్థం ఏమిటి? ఏటేటా తద్దనం పెట్టినట్టుగా ఏటేటా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఇక దానికి అర్థం ఏమిటి? ఇంకా ఇది బహిరంగ సంస్కృతి. పైగా వాళ్ళు అన్నా కూడా వాళ్ళు ఏమంటారు, నీ తప్పేముందంటే మేము చెప్పుకుంటున్నామండి. ఇది 1వ కుష్ఠుడు 2వ కుష్ఠుడులో ఈ వేషాలు ఏమిటి? కానీ దీంట్లో దేనికి వాళ్ళు సిగ్గుపడరు, వాళ్ళ పద్ధతి అది. ఇప్పుడు వాళ్ళని అనవలసిన అవసరం, వాళ్ళ వాళ్ళు అలా పెరిగారు, అలాగే ఉంటుంది ఆ సంస్కృతి. వాళ్ళే మొహమాట పడరు. వై సీక్రెట్ ఎందుకంటే దాచుకోవడం, ఇట్స్ ఫ్యాక్ట్ అంటాడు. నువ్వు ఫ్యాక్ట్ అయితే మాత్రం అందరికీ చెప్పాలా? అంచేది బహిరంగ సంస్కృతి అంటారు దీన్ని. ఐరోపా దేశాల్లో, అమెరికాలో ప్రధానంగా ఉంటుంది. ఇంకో రకం సంస్కృతి ఉంది ప్రపంచంలో, కమ్యూనిస్టు సంస్కృతి, సామ్యవాద సంస్కృతి. రష్యా, చైనా, బల్గేరియా, రుమేనియా ఇవన్నీ కమ్యూనిస్టు దేశాలే ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ చాలా భాగం మారిపోయాయి, అది వేరే విషయం. కమ్యూనిస్టు దేశాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ప్రతీదీ గుంభనమే, మొత్తం ఇలా గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది, ఏది బయటికి రాదు. 1910లో బోల్షివిక్ విప్లవం ద్వారా రష్యా సామ్రాజ్యం ఏర్పడితే 1992లో గొర్బచేవ్ మొత్తం వ్యవహారాలు పెరిస్ట్రోయికా గ్లాస్నాస్ట్ అనే ప్రక్రియ ద్వారా ఏది దాచుకోవద్దు, అన్నీ బయటపడాల్సిందే, ఎంతకాలం ఈ కుళ్ళు దాచుకుంటాం అని ఆయన మహానుభావుడు బయట పెట్టే వరకు 70 ఏళ్ళు రష్యాలో ఏం జరిగిందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మా చిన్నతనంలో మేము బాగా చూసాం, సోవియట్ యూనియన్ అని ఓ పత్రిక వచ్చేది, దాన్ని మా నాన్నగారు తెప్పించేవారు, ఎందుకంటే అట్ల వేసుకుందుకు బాగుంటుంది. అది మేము చదవాలా, ఆయన చదవాలా, ఇప్పుడు అట్ల వేసుకుందుకు బ్రహ్మాండంగా ఉంటుందిరా. ఎందుకంటే ఈ పేపర్లు, న్యూస్ పేపర్లు అట్లా లేదు, న్యూస్ పేపర్లు పల్లెటూరుకి రాదు, అసలు ఉన్నవే తక్కువ. ఆంధ్రప్రభ అవి పత్రిక రావు, ఎక్కడొస్తాయి, పల్లెటూరు రావు. అందుకని మరి పుస్తకాలకు అట్లా కావాలి. అందుకని ఈ సోవియట్ యూనియన్ పైగా వాళ్ళు ఎంతకి ఇచ్చారు, అప్పట్లోనే రూపాయి నెలపత్రిక నెలకోసారి వచ్చేది, ₹2 అంతే. దానికి కట్టేసేవారు ఏడాదికో ₹10, ₹12. అది ఎంత లావు ఏకంగా, పైగా పెద్దది విశాలంగా ఉండేది, ఇలాగ మంచి ఏదో ఎమ్మెల్యే దోశ అని వేస్తారే హోటల్స్లో, అలా ఉంటుంది అది. దాన్ని వేస్తే అది పట్టుకొని శుభ్రంగా ఆ సంవత్సరం కొనుక్కొని కొత్త పుస్తకాలు అన్నిటికీ అట్ట కింద బ్రహ్మాండంగా మనకొచ్చింది. నాకేమనిపించిందంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం అట్ట వేసాక చూడకుండా ఉంటాం, అందులో ఏవో బొమ్మలు అక్షరాలు ఉంటాయి కదా, చదివేవాడిని కాస్త. చదువుతుంటే అంతా బ్రహ్మాండం, అంతా బ్రహ్మాండం, అంతా వెలిగిపోతుందనే ఉండేది, ఎక్కడా ఒక్క లోపం ఉండేది కాదు. బాబు ఎంత అద్భుతమా, ఎంత అద్భుతమా. ఆ పరిణామాలు వినే సరిగ్గా చూడకపోవడం వల్లే మన కవులందరూ శుభ్రంగా వామపక్షవాదుల కింద మారిపోయారు. అప్పట్లో 60ల నుంచి 80ల వరకు పెద్ద మహా ఉద్యమం నడిచింది ఇక్కడ. వచన కవిత్వం పేరు మీద ఇతర కవిత్వం కూడా మొత్తం అంతా వామపక్ష ఉద్యమం నడిచింది. అది అద్భుతంగా ఉంది, అది అద్భుతంగా ఉంది, అది అద్భుతంగా గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా అని మనవాడైనటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా బ్రహ్మాండంగా రాసేశారు. ఇంకేమి తిరుగురు, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా అని మహావిష్ణువు మోగించేటువంటి పర్జన్య శంఖంతో దాన్ని పోలిస్తే హైందవ ధర్మానికి దానికి సంబంధం ఏమిటి అసలు పోల్చడానికి? ఆయన పోల్చడానికి అనిపి, ఎందుకంటే అది ఏదో అవుతుంది అనుకున్నాడు పాపం ఆయన. అది అద్భుతం, అది అద్భుతం, అది అద్భుతం, అది వస్తే చాలు అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకున్నారు.
కానీ 92లో గొర్బచేవ్ గారు బయటపెట్టిన తర్వాత సోవియట్ యూనియన్ 32 ముక్కలు అయిన తర్వాత అది ఎంత పనికిమాలిన వ్యవస్థ అర్థమైపోయింది అందరికీ. ఏమీ లేదు, ఇదంతా పైన పటారం లోన లోటారం. ఎందుకు మరి ప్రపంచానికి ఎందుకు తెలియలేదంటే ఏం తెలియనీయకుండా చేశారు, గుప్పిడ మూసేసి. గుప్పిడి విప్పగానే మొత్తం తెలిసిపోయింది. అంచేతనే అంత బహిరంగ సంస్కృతి మంచిది కాదు, అమెరికాలాగా ఐరోపాలాగా. అంత గుప్పిట మూసిన గూఢ సంస్కృతి మంచిది కాదు. మనది పవిత్ర భారతీయ సంస్కృతి, సగం మూసి సగం తెరిచే సంస్కృతి. అందుకే 2.5 వేళ్ళు మోస్తాం, 2.5 వేళ్ళు తెరుస్తాం. మనది ఆచమన సంస్కృతి. భారతీయ సంస్కృతిని మొత్తం 4 అక్షరాల్లో ఒకే మాటలో చెప్పబోయా అంటే చెప్పచ్చు, విచక్షణ. అది భారతీయ సంస్కృతి, విచక్షణ. ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఇది తెరవాలా తెరవకూడదా, చెప్పాలా చెప్పకూడదా అని ఎవరినో అడుగుతావు, నీకు బుర్ర లేదా? ఆలోచించుకో, విచక్షణ ఉపయోగించు. చెప్పవలసిందైతే చెప్పు, లేదా మానాయి. ఆ మాత్రం ఆలోచించుకోవాలకన్నా దీనికి గురువాజ్ఞ కావాలా, తండ్రాజ్ఞ కావాలా, దేవతలు ఆజ్ఞాపించాలి? ఎవరంటే మన జీవితాంతం కూడా ఉండి నడిపిస్తారు, మనం నడవాలి. కానీ ఎవరు నడిపిస్తారు? నేను ఆయన ఎవరినో నమ్ముకున్నానండి, అన్నీ ఆయనకే చెబుతానండి. ఆయన ఫోన్ నెంబర్ పలకపోతే ఏం చేస్తావు? ప్రతిదీ ఆయన్ని అడగడం అంటే ఆయనకి తలనొప్పి కదా. ఆయన సంసారమో లేదా ఆయన సన్యాసమో ఆయనకుంది, ఆయన కూడా ఆయన ఉండక అన్నీ మన తలనొప్పిటికెళ్ళి వాళ్ళని పెడితే మేము ఆయన చెప్పినట్టు అలా వింటామండి. జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామండి. భగవంతుడి చేతుల్లో తప్ప అందరి చేతుల్లో పెడతామండి మన జీవితాన్ని పెట్టుకెళ్ళి. భగవంతుడి చేతుల్లో పెట్టాం, ఎందుకంటే వాడు రాతి బొమ్మ, వాడు విగ్రహం, వాడు ఏం చేస్తాడు? అందుకని ఇంట్లో ఉన్న పూజామందిరంలో భగవంతుడి చేతుల్లో మన జీవితాన్ని పెట్టడం మానేసి ఏ అమ్మవారి కాళ్ళలో, వినాయకుడి కాళ్ళలో, విష్ణుమూర్తి కాళ్ళలో పట్టుకుని నధర్మనిష్టోస్మిరజాత్మ వేదీన భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నాణ్యగతి శరణ్య త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే, త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే. నేను రోజు నా అనుష్ఠానం, సంధ్యావందనం, పూజ అవగానే వినాయకుడు కాళ్ళు పట్టుకుని చెప్పుకునే శ్లోకం ఇది. ప్రతిరోజు చెప్పుకుంటాను. ఇది పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో చూశాను. నా ధర్మనిష్టోస్మి, నాకేమీ ధర్మనిష్ట లేదు. నా ఆత్మవేది, అలాగని ఆత్మజ్ఞానము లేదు. నా భక్తిమాంత్వ చరణారవిందే, నీ పాదారవిందాల మీద భక్తి కూడా సరిగ్గా లేదు, అది కోరికల భక్తే, కపట భక్తే. నా భక్తిమాంత్వ చరణారవిందే అకించనో, డబ్బు విషయంలో ఏమో కానీ జ్ఞానం విషయంలో పూర్తిగా పేదవాణ్ణి. నాణ్యగతి శరణ్యక, నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు. అకించనో నాణ్యగతిశరణ్య త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే. అంచేత నీ పాదయుగమే నాకు శరణ్యం. ఇది రోజు మన పూజామందిరంలో మనం చేయవలసిన పని. భౌతికంగా విగ్రహం కాళ్ళు పట్టుకొని మీరు పెట్టి చూడండి, ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మొత్తం జీవితం ఎలా తేలికైపోయినట్టుగా అనిపిస్తుంది హాయిగా. ఆయన చేతులు పెట్టేశాం, చూసుకుంటాడు. ఈ గంట సేపు కూర్చుని ఇక్కడ మంత్రాలైనా చదివింది దేనికి? ఆయన చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అందుకని ఊరికే ఏదో సాంకేతికంగా పూజ చేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అది అయిపోయింది అనగానే ఈ మాట వినడం ఆవిడ నచాత్మవేద అయింది, ఇంకా కాఫీకి వస్తారు, వెనక గ్లాస్ చప్పుడు చేయడం దీనికోసం కాదు. ఇది బెల్ల. అది అనుభూత్యాత్మకంగా జరగాలి. అక్కడ ఖచ్చితంగా విగ్రహం కాళ్ళు పట్టుకున్నామంటే అమ్మవారి కాళ్ళు, విష్ణుమూర్తి, ఎవరైనా పర్వాలేదు, ఏ విగ్రహమైనా పర్వాలేదు, ఎవరి ఆరాధన వారిది, ఎవరి పద్ధతి వారిది. ఓ 3 దేవతలు ఉన్నారు, మనకేం లోటు కనుక. అందుకని వీరు కాకపోతే వారు, అవసరమైతే రాముడు మన కోరిక తీర్చకపోతే కృష్ణుని పట్టుకుంటాం, ఏం పర్వాలేదు. వీళ్ళిద్దరికి మధ్యలో పొల కూడా పెట్టేస్తాం. ఆయన తీర్చలేదయా, నువ్వు తీర్చాలి. హిందువులకే ఉంది సౌకర్యం, ఎవరికి లేదు. మనం మెచ్చుకోవాలి నిజంగా. పైగా మనకి సెలవులు ఎక్కువ, ప్రతి నెల 4 సెలవులు వస్తాయి ఏదో రకంగా. అందుకే ఇవన్నీ ఉన్నది దేనికండి? ఈ బహుళారాధన ఎందుకు అంటే మనిషి మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది, ఒకలా ఉండదు అది. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క దైవ రూపమో అది మనకు నచ్చదు ఎందుకో, ఇంకోటి ఏదో ఆకర్షిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పిల్ల ఇందాక కథకు నృత్యం చేసింది, అధరం మధురం హసితం మధురం అంది. ఒక 2-3 నిమిషాలు చేసినా మన మనస్సు కనుక దాని మీద లగ్నం చేస్తే ఎలా ఎంత అద్భుతంగా ఉంటుంది. నా పిల్ల నృత్యం చేస్తున్నాను చెప్పి నేను కృష్ణ పరమాత్మను చూస్తూ కూర్చున్నాను. నిజమే, ఆయన అధరం మధురం హసితం మధురం వదనం మధురం. ఈ మధురం కాందేముంది? మధురాధిపతియే రకిలం మధురం. నాట్యాలు చేసేటప్పుడు మన దృష్టి అలాగే ఉండాలి, పూర్తి దాని భావం మీద ఉండాలి. నాట్యంలో ఎప్పుడు కంఠేనాలంబయేత్ గీతం, హస్తేన అర్థం ప్రదర్శయేత్, హస్తేన అర్థం ప్రదర్శయేత్, నేత్రాభ్యాం దర్శయేత్ భావం, నేత్రాభ్యాం దర్శయేత్ భావం, పాదే పాదే పాదాభ్యాం తాళమాచరేత్. ఒక నాట్యం జరుగుతూ ఉంటే
వాళ్ళు కంఠంతో పాట పాడతారు, కంఠంలోంచి స్వరంలో పాట వస్తుంది, చేత్తో దాని అర్థాన్ని ప్రదర్శిస్తారు. తామర పువ్వు అనగానే ఇలా పెడతారు, ఏదో నైవేద్యం పెడుతున్నాం అనగానే ఇలా అంటారు, పూజ చేస్తున్నాం అనగానే ఇందాక అమ్మాయి చూడండి ఇలా 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 గురవే నమః గురవే నమః అంది. అంటే ఇక్కడి నుంచి ఓ పువ్వు తీసాం అక్కడ పెట్టాం, అదే హస్తంతో. భావం అక్కడ దొరకదండి. నాట్యం సరిగ్గా మనకు అర్థం కావాలంటే కళ్ళల్లో చూడాలి. నేత్రాభ్యాం దర్శయేద్ భావం, కళ్ళల్లో ఆ భావం కనపడాలి. పూజ చేసేటప్పుడు ఉండే భక్తి భావం నాట్యం చేసేటువంటి పురుషుడు లేదా స్త్రీ యొక్క నేత్రాల్లో కనపడాలి. నేత్రాలే చాలా ముఖ్యం. అందుకే నేత్రానికి పైన కింద కూడా కాటుక రేఖలు తీర్చుతారు. ఎందుకంటే లోపల ఆ కనుగుడ్లలోంచి ఆ భావం స్పష్టంగా కనపడడానికి, అందం కోసం కాదు. ఇటు అటు నలుపు రంగు ఉంటే ఆ మధ్యలో ఉండేటువంటి కంటిగుడ్డులో వ్యక్తమయ్యే భావం మనకు స్పష్టంగా కనపడుతుంది. అక్కడ 3 రకాల భావాలు సత్వరజస్తమో గుణాలు వ్యక్తం అవుతాయి. అందుకే కనుగుడ్డు తెల్లగా ఉంటుంది, కంటిపాప నల్లగా ఉంటుంది, లోపల ఎర్రజీలలు ఉంటాయి. ఆ తెల్లగా ఉండే కనుగుడ్డు సత్వగుణానికి సంకేతం, నల్లగా ఉండే కంటిపాప తమో గుణానికి సంకేతం, ఈ ఎర్రజీలలు అటు ఇటు ఉండేవి రజోగుణానికి సంకేతం. ఈ 3 తప్పితే సృష్టిలో ఇంకేం లేవు ఇక్కడ. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే 5 నిమిషాల నృత్యం కాదండి, 5 గంటల నృత్యం చేసినా మనం చూడగలం. వారు చేయలేరేమో కానీ మనం చూడగలం. అది మానేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే సాధారణంగా మా అమ్మాయే అని అందరికీ చెప్పడం, ఫోటోలు తీయడం సరిపోయింది, మనం డ్యాన్స్ చూడాలి. లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తున్నారా లేదా, వాళ్ళు ఎవరో చూడడం ముఖ్యం కాదండి, మనకి దేవుడు ముఖ్యం అంతే. మనం చేస్తున్నాం, దేవుడు వింటున్నాడు, చాలా దేవుడు సర్వాంతర్యం, అందరి రూపంలో వింటున్నవాడు చూస్తున్నవాడు ఆయనే. అప్పుడు ఆ నాట్యం చాలా బాగుంటుంది, చేసేవాళ్ళకి బాగుంటుంది, చూసేవాళ్ళకి బాగుంటుంది. పాదాభ్యాం తాళమాచరే, సరిగ్గా తాళానికి అనుగుణంగా పాదాలు కదులుతూ ఉంటాయి. అది ఎంత సర్వాంగ సుందరంగా ఉంటుంది నాట్యం అప్పుడు. అలాగ మన హృదయం అంకితం కావాలి మనం ఏం చేసినా సరే. ఆ అనుభూతితో కనుక పూజ చేస్తే పూజ చాలండి, వేరే తపస్సులు కూడా అక్కర్లేదు. అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం, నవవిధ భక్తి మార్గాల్లో అర్చనం ఉంది. అర్చనం చాలు, ఇంకేం అక్కర్లేదు. అంబరీషుడు దాంతోనే మోక్షం పొందాడు, కేవలం అర్చనంతోటే. ఇక మిగిలింది ఏదైనా ఉంటే అర్చన తీసుకెడుతుంది. అలాగా ఆ తర్వాత జ్ఞానమో పొందవలసింది ఏదైనా ఉంటే అర్చన ఆ మార్గానికి తీసుకెడుతుంది. నవవిధ భక్తి మార్గాల్లో దేన్ని పట్టుకుని వేలాడినా మిగిలినవన్నీ దొరుకుతాయి. ఒట్టి నేను వింటానండి, ఇంకేం చేయను, శ్రవణం విను చాలు, విను. అక్కడి నుంచి మననం నిధిధ్యాసనం వచ్చేస్తాయి క్రమంగా, నువ్వు వద్దన్నా వస్తాయి. పరిగెట్టుకుని బలవంతంగానైనా వినడం మొదలుపెట్టాక ఓసారి కాకపోతే ఓసారైనా ఎక్కదా అంటే శ్రవణం మూలం అన్నారు. అలాగ మనం ఈ సంస్కృతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ప్రతి ప్రక్రియలో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చేసే కర్మలో, అలాగే పలికేటువంటి మంత్రంలో, అప్పుడు చేసేటువంటి భావనలో ఖచ్చితంగా మోక్ష మార్గమే ఉంటుంది. ఇదే హైందవ ధర్మం. ఆదర్శ దాంపత్యానికి అదే మూలం. ఇప్పుడు ఈ సంస్కృతి ఒక్కటి నేర్పండి పిల్లలకి. ఆచమనం చేసినప్పుడు ఎందుకు నాన్న ఈ ఆచమనం చేయడం అని అడిగితే ఏమోనేమని పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఇది కాదండి, తెలుసుకుని చెప్పాలి అవసరమైతే. ఊరికే పెద్దవాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు పిల్లలు అడుగుతారు, వాళ్ళ పద్ధతి అది, అడుగుతారు. లేకపోతే తెలుసుకుని చెబుతానైనా చెప్పాలి. ఇగో ఇది బహిరంగంగా తెరవడం ఉందే అమెరికన్ సంస్కృతి, అన్నీ మూసేయడం ఉందే రష్యన్ సంస్కృతి, సగం తెరిచి సగం మూయడం ఉందే ఇది భారతీయ సంస్కృతి. కుటుంబ విషయాలు ఏవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు, భర్త గురించి భార్య ఇతరుల దగ్గర, పుట్టింటి వాళ్ళ దగ్గరైనా సరే ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడకూడదు. అలాగే భార్య గురించి భర్త తన వాళ్ళ దగ్గర ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు, ఏ విషయాలు కేవలం తలుపేసి ఇద్దరూ మాత్రమే తేల్చుకోవాలి. పిల్లలకు కూడా తెలియకూడదు. అసలు పిల్లల గురించి భార్యాభర్త మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మాట్లాడుకోవాలి? పిల్లలు ఉండగా మాట్లాడుకుంటే చాలా ఇబ్బంది అండి. వాళ్ళ అహంకారాలు వాళ్ళకుంటాయి, మన ప్రేమలు మనకుంటాయి. ఒకళ్ళని ఇంకోళ్ళని సమర్థిస్తారు, 2 పార్టీలు అయిపోతుంది. అక్కడ కొడుకు వైపు కూతురు వైపు ఇంటూ వచ్చేస్తుంది. పిల్లల గురించి ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనో, దుర్వ్యసనాల పాలయ్యారనో, రకరకాలుగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారనో, ఇబ్బంది పడుతున్నారో అంటే తెల్లారకట్ట 4 లేచి ఇద్దరూ మొహం గడిగేసుకుని శుభ్రంగా ఫిల్టర్ కాఫీ దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి. బాల్కనీలో కూర్చుని, ఇంట్లో కూర్చుని ఏసీలో కూర్చోకూడదు, కాఫీ చల్లారిపోతుంది. శుభ్రంగా చల్లగాలి వేసే చోట కూర్చుని ఇద్దరు హాయిగా ముందు 2 గుక్కలు తాగేసి తర్వాత ఏమిటి అబ్బాయి సంగతి ఏమిటి అని మాట్లాడి తెలిసిపోతుంది, పరిష్కారం వచ్చేస్తుంది 5 నిమిషాల్లో. మనస్సులు స్వచ్ఛంగా ఉంటాయి, నిద్రపోయాం హాయిగా. నిద్ర బాగా పట్టింది అంటే జ్ఞాపకాలన్నీ పదిలంగా ఉంటాయి, వెళ్ళిపోవలసినవి వెళ్ళిపోతాయి, కళ రూపంలో వెళ్ళిపోతాయి. కళ వచ్చిందంటే సంతోషించాలి, పీడ కళ వస్తే బాగా సంతోషించాలండి. అనుభవం వచ్చి చెబుతున్నాను. ఎందుకో తెలుసా, మనం చేసిన పాపం ఇప్పుడు పోయిందనమాట, అది లెక్క.
కళలు ఊరికే అనుకోకండి, కళలు చాలా అదృష్టం మనకి. పీడకలు వస్తే మరీ అదృష్టం. ఎందుకో తెలిసే, చేసిన పాపం ఒకటి అలా అనుభవించేశాం. అన్నీ ఇలా శరీరం జన్మ ఎత్తే అనుభవించాలని ఏం లేదండి, ఎలా అనుభవించినా అనుభవించడమే. ఎందుకంటే కళ అనేది పూర్తి అనుభవంతోనే జరిగింది, కానీ అది భ్రమ కాదండి. ఆ కళ కంటున్నంతసేపు మనం నిజమనే అనుకుంటున్నాం, భ్రమ ఎలా అవుతుంది? నిజం అరుస్తున్నాం, ఒకసారి గొంతు మాట రావట్లేదు, అది అనుభవం, అది భ్రమ ఎలా అవుతుంది? అది అనుభవం. ఆ అనుభవంలో ఒకటి పోయింది కదా, ఎవరో మనని పీక పట్టుకుని నులివేసినట్టు ఇలా వచ్చేసిందండి, అంతే. పూర్వజన్మలో ఏమన్నా వేసేసాం, పాపం ఇప్పుడు పోయింది, గొడవలేదు, ఇక వేరే న్యాయస్థానం శిక్ష ఉండదు. ఇంకా అంత అనుభవం పొందేశాం కదా, వాడు మెలెట్టేసాడు మన కల్లో. అంచేత నిజంగా పీడకలు వస్తే సంతోషించాలి, దానికి ఏమో మందులు వాడక్కర్లేదు. అలాగే ఏదో మంచి కాలం వచ్చింది, మంచిది పుణ్యం ఇలా మారింది, సంతోషం, ఇంక అందులో బాధపడేది లేదు. ఏదో అయోమయమైన కాలం వచ్చింది, తెల్లారితే సంసారం అంతా అయోమయమే కదా, అదే మళ్ళీ వచ్చింది, అంతకంటే ఉంది. సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, ఎంత ఆలోచించినా అర్థం కాదని సంసారం అంటారు. అందుకే ఆదర్శ దాంపత్యం చాలా కష్టం. ఏకమాపాతమధురం అన్యద్ ఆలోచనామృతం సరస్వత్యాస్తనద్వయం అంటారు సంగీత సాహిత్యాన్ని. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకద్ ఆపాతమధురం అన్యద్ ఆలోచనామృతం. సంగీతం ఓ పాట వింటూ ఉంటే మనకు దాని అర్థం తెలిసినా తేలిపోయినా ఆ సంగీతం కారణంగా మనకు ఆనందంగా ఉంటుంది, అంటే అలా ఆలోచించకుండానే అర్థమైంది. సాహిత్యం ఉందనుకోండి, ఆలోచిస్తేనే అర్థం అవుతుంది, తెలియాలిగా, అర్థం అవడం లేకుండా ఎలాగా? ఆలోచించిన అర్థంగా ఏమిటంటే సంసారమే, మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంది వ్యవహారం. అందుకని పిల్లలు లేకుండా మాట్లాడుకోవాలంటే తెల్లారగా ఎంచుకోవాలి సమయాన్ని, లేదా వాళ్ళు ఊళ్ళో లేని సమయం ఎంచుకోవాలి. అప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. చిరుబురులాడుతూ కూర్చున్న సమస్య పరిష్కారాలు వెతకూడదు, అహంకారాలు వచ్చేస్తాయి.